ఈరోజు మా ఇంట్లో టమాటా పప్పుతో పాటు కాకరకాయ ఫ్రై కూడా చేశాను. ఇది నేను ఎలా ప్రిపేర్ చేశాను ఏంటని ఈ వీడియోలో చూసండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న కాకరకాయలు ఇవి చేదుగా ఉంటాయన్నమాట. వీటిని కొంచెం సాల్ట్ వేసి సైడ్కి పెట్టేశాను. అంటే కలిపేసి పక్కన పెట్టేశాను అనమాట. కలిపేసి పక్కన పెట్టేశాను అనమాట. దాని తర్వాత 10 మినిట్స్ తర్వాత దీంట్లోంచి చేదు అనేది బయటకు వస్తుంది. సో ఈలోపు మనం ఒక మూకిడి పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం పోపు దినుసులు అంటే పచ్చిశనగపప్పు ఒక 1/2 టీ స్పూన్, జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ అండ్ ఆవాలు కొంచెం వేసుకున్న తర్వాత 2 ఎండుమిర్చి కూడా మనం ఇందులో యాడ్ చేసుకుంటాం. వేసుకునే వాళ్ళు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారు, కానీ అది రిక్వైర్డ్ ఏం కాదు. సో నేను అదేం యాడ్ చేయట్లేదు. ఇక్కడ ఎండుమిర్చి వేసిన తర్వాత కొంచెం లైట్గా ఫ్రై చేసేసి ఆ తర్వాత ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న అంటే ఇవి పొడవుగా కట్ చేసుకుంటాం అన్నమాట ఆనియన్స్, ఇవి కూడా వేసేసి కొంచెం లైట్గా దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుని ఆ తర్వాత కొంచెం మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులో కొంచెం పసుపు తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అనమాట యాడ్ చేసుకుంటాము. యాడ్ చేసుకుని లైట్గా మళ్ళీ దాన్ని మిక్స్ చేసుకుంటాం. మిక్స్ చేసుకున్న తర్వాత ఏవైతే మనం కాకరకాయలు ఆల్రెడీ చేదు తీసి సాల్ట్ వేసి మొత్తం అంతా మిక్స్ చేసి చేదు అయితే తీసి పక్కన పెట్టామో ఆ కాకరకాయలు మనం యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు మొత్తం అంతా కలిపేయాలి. కలిపేసిన తర్వాత మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఎవ్రీ 1 మినిట్ ఆర్ హాఫ్ మినిట్కి మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట, లేదంటే ఇవి మాడిపోతుంటాయి. లాస్ట్లో కొంచెం కారం వేసేసి కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకునే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. యాడ్ చేసుకుంటే కొంచెం టేస్ట్ ఉంటుంది అనమాట. యాడ్ చేసుకున్న తర్వాత అలా కలిపేసి కొంచెం మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. అయితే ఇది మా అబ్బాయికి తింటానని వచ్చాడనమాట. సో తనకి నేను ప్లేట్లో వేసి ఇచ్చాను. తింటున్నాడు. ఎక్స్ప్రెషన్ చూడండి మీరే ఎలా ఉంది అని అడుగుతుంటే అని అలా బాడీ అంతా షేక్ అయ్యేలాగా చెప్తున్నాడు. నోటితో ఏం చెప్పట్లేదు. సో ఈ వీడియో కింద బాయ్.